మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ అందుకు సంబంధించిన విధి విధానాలపై లేఖ రాశారు. దీని ప్రకారం కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేయనున్నారు. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించినటువంటి అంశంలో గత కొన్నేళ్ళుగా కూడా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా అక్కడి వాసులు కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వాలు కూడా కోరినా కానీ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపైన ఓ నిర్ణయం తీసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే దీనిపైన రక్షణ శాఖ మంత్రిని కలవడం, దాంతోపాటుగా మార్చి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు పర్యటనకు వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి ఈ కంటోన్మెంట్కు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి సివిల్ ఏరియాలను మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి, అందుకు మార్గదర్శకాలను విడుదల చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరడం జరిగింది. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిని కూడా రాజ్నాథ్ సింగ్ను కూడా పదే కలిసినటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో గత కొంతకాలంగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్య బ్రిటిష్ కాలం నాటి నుండి కూడా ఈ యొక్క సమస్య ఆ విధంగానే ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి సమస్యను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపడంతో ఈ సమస్యకు కొంత పరిష్కారం అయితే లభించింది. దీంతో నిన్న ప్రధానమంత్రి కార్యాలయం నుండి, అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి అయితే ఈ యొక్క ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. దీంతో ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును అయితే ఇటు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ అయితే వచ్చినటువంటి ఉత్తర్వు మేరకు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది గత కొంతకాలంగా, అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ యొక్క బోర్డు అయితే కంటోన్మెంట్ బోర్డులన్నీ రద్దు చేయాలని చెప్పేసి, మున్సిపాలిటీలను మొత్తం విలీనం చేయాలని చెప్పేసి ఇటు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి చొరవతోనైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. దీంతో ఆ కాలం నుండి నేటి వరకు ఉన్నటువంటి బోర్డులను మొత్తం రద్దు చేస్తూ మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకైతే జీవో వచ్చింది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో సిఎస్ శాంతికుమార్ కూడా ఇటు ఈ నెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి కూడా వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించింది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రక్రియలు, అంటే విలీనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అష్యూరెన్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో ఇటు జిహెచ్ఎంసీలోకి వివిధ ప్రాంతాలు కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సివిల్ ఏరియాలు మొత్తం కూడా ఈ యొక్క మున్సిపాలిటీల పరిధిలో విలీనం అయ్యేందుకైతే రంగం సిద్ధమైంది. దీంతో ఈ యొక్క మిలిటరీ స్టేషన్ మినహాయించి మిగతా ప్రాంతాలు మొత్తం కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఏరియాలోకి వచ్చేస్తాయి. ఈ యొక్క ప్రాంతాలని జిహెచ్ఎంసీ పరిధిలోకి విస్తరించడం జరుగుతుంది. వాటిపై ఉన్నటువంటి పన్నులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం పేరిట ఉన్నటువంటి
ఆ ఆస్తులకు సంబంధించినటువంటి హక్కులు మాత్రం కేంద్రానికే దక్కుతాయి. ఈ విధంగా ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు మాత్రం సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం సూచించినటువంటి సూచనలకు అదేవిధంగా ఇచ్చినటువంటి నిబంధనల మేరకు ఆ కేంద్రం విడుదల చేసినటువంటి జీవో అనుగుణంగా కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు పోయింది. మొత్తానికైతే గత కొంతకాలంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి చిరకాల కోరిక అయితే నెరవేరిందని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును మొత్తం కూడా ఇలా జిహెచ్ఎంసీలోకి విలీనం చేసేటువంటి ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టడం అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఆ కంటోన్మెంట్ ఏరియాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్, ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రజల యొక్క కళ సాకారమైనందుకు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి అనుకోవచ్చా? ఎస్ లక్ష్మీనాథ్, ఇది బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి ఎప్పటి నుండి అయితే ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి కూడా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డులన్నీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయి. అది బ్రిటిష్ కాలం నాటి నుండి నేటి వరకు కూడా అవన్నీ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులన్నీ కూడా జిహెచ్ఎంసీతో సంబంధం లేకుండా ఉన్నాయి. హైదరాబాద్తో సంబంధం లేకుండా ఉన్నటువంటి ప్రత్యేకమైన బోర్డులను ఏర్పాటు చేస్తూ డెవలప్మెంట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన బోర్డులకు ప్రత్యేక పరిపాలన విభాగం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం మేరకు అంటే ఆల్రెడీ జీవోను కూడా విడుదల చేసింది. కాబట్టి ఈ జీవోలో ఉన్నటువంటి మార్గదర్శకాలకు మేరకే రాష్ట్ర ప్రభుత్వం అయితే విలీన ప్రక్రియను చేపడతా ఉంది. కాబట్టి ఈ బోర్డులన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఆయా ఏరియాలను సివిల్ ఏరియాలను కూడా మొత్తం కూడా జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి అయితే జీవో వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా దీనికి సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి తమ కళ నెరవేరిందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొకవైపు అక్కడ ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే అప్పులకు సంబంధించినటువంటి అంశాలను కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం కానున్నాయి. అప్పులకు సంబంధించినటువంటి బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోకి అయితే విలీనం కానున్నాయి. ఏదైతే భద్రతా వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి హక్కులు మాత్రం ఈ కేంద్రానికే వర్తింపజేసే విధంగానైతే మార్గదర్శకాలు అయితే వచ్చాయి. మొత్తానికైతే ఈ యొక్క జిహెచ్ఎంసీలో విలీనానికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు కంటోన్మెంట్ బోర్డులకు విలీనానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏరియా ప్రజలు మాత్రం అటు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎన్నికైనటువంటి కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ కూడా మొన్ననే వచ్చి సిఎస్ శాంతికుమార్ని కూడా ముఖ్యమంత్రిని కూడా కలిసి ఈ యొక్క విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి ఈ యొక్క సమస్య ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యకైతే పరిష్కారం లభించింది. లక్ష్మీనాథ్.